దేవుని వాక్కు వలన సమస్తము సృష్టించబడింది. ఆకాశమే కావచ్చు, భూమే కావచ్చు, సూర్య చంద్ర నక్షత్రాలు సమస్తము కూడా దేవుని వాక్కు వలన నిర్మించబడింది. ప్రియులారా, ప్రతి ఒక్క మనిషి కూడా జీవించటానికి ఆధారము దేవుని వాక్యే. దేవుని వాక్కు ద్వారా కాకుండా సొంత మాటలను బట్టి, సొంత ఆలోచనలు బట్టి మనం నడిచామనుకో, మన జీవితము అంత ఫలింపు ఉండదు. ప్రియులారా, ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనందరం కూడా గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అబ్రహాము నాడు దేవుని వాక్కు వల్లనే కదా అంత చివరి వారికి కూడా ఎంతో అభివృద్ధి చెంది ఎంతో గొప్పగా విశ్వాసులకి తండ్రిగా మార్చబడ్డాడు.